కదా! అక్కడ కడుపుతో ఉన్న సీతాదేవిని అడవుల్లో అలా నిర్దాక్షిణ్యంగా లక్ష్మణుడిని పంపించి వదిలేసేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేశారు అక్కడ రాముల వారు. మరి ఇది అన్యాయం కాదా? సీతాదేవికి చేసిన అన్యాయం కాదా? అన్యాయం అంటే ఇక్కడ 2 ఆన్సర్లు వస్తాయమ్మా. స్త్రీ మనసుతో ఆలోచిస్తే అన్యాయంలానే అనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళ ఆ మనసు అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, అలానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం, అసలు ముందు మానవులకు జరిగే వివాహాలు, వాళ్ళది కళ్యాణం. దానికి దీనికి తేడా ఏంటి? సీతారాములు ఇద్దరు లక్ష్మీనారాయణులు, వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఇందాక చెప్పుకున్నాం మనం, మానవులను ఉద్ధరించడానికి వచ్చారు. ఇంకొకటి రావణ సంహారం. సో రావణ సంహారం చేయటానికి వచ్చారు. రావణ సంహారానికి ఇద్దరు ఒకరికొకరు తోడ్పాటు అవసరం. రావణ సంహారం చేయాలి. అది చేయాలంటే ముందు వివాహం అవ్వాలి. కాబట్టి వివాహం అయ్యే సమయంలో నా కూతురు ధర్మ మార్గంలో నడుస్తుందనే చెప్పారు, కానీ ధర్మేచ అర్థేచ కామేచ అక్కడ చెప్పించలేదు రాముడితో. అంటే మానవుల్లోనే ఉంటాయి కానీ ఇలాంటి పదాలన్నీ వాళ్ళకి వర్తించమంటారా? వాళ్ళ దేవతలకు జరిగేది కళ్యాణాలు. అది అవతారంలో ఆ అవతార కార్యం కోసం వాళ్ళు వచ్చినప్పుడు జరిగేటువంటివి. మన మానవులు వివాహాలు, దేవుళ్ళ వివాహాలు రెండు ఒకటి కాదు. ముందు ఫస్ట్ మనం అదొకటి తెలుసుకోవాలి. ఏదైనా కూడా భార్యలు అంటారు, 2 భార్యలు ఉన్నారని మనం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాం కదా. అది మనకి భార్యలు మనుషులకి, కానీ వాళ్ళకి అక్కడ భార్యలు కాదు. అది భార్యగా కూడా మనం. మరి రాముడు ఎలా బతకాలో చూపించడానికి వచ్చినప్పుడు ఏకపత్ని వ్రతుడు, మరి అలాగే చేశాడు, అన్ని చేశాడు కదా, చేశాడు. కానీ ఇదే కనిపిస్తుంది కదా, అంటే మన ఆలోచన విధానం. అది ఇందాక చెప్పాను చూడండి, ఏదైనా టైం ట్రావెల్ అనేది ఒకటి ఉంటది అని. ఇక్కడ రాముడు ఉన్న పరిధిని మనం మర్చిపోతున్నాం. రాముడు భర్త ఒక్కడే కాదుగా, రాజు కూడా. ఇంతటి భూమండలానికి రాజు పరిపాలిస్తున్నాడు. మీరు 2 కారణాలు అన్నారు, ఒకసారి అగ్నిప్రవేశం అన్నారు, ఒకసారి పరిత్యజించాడు అన్నారు. ఆయన భార్య మీద చాలా ప్రేమ ఎక్కువ అండి.